ఏపీఎన్జీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ప్రస్తుతం ఉన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. ఏం చర్చలు జరిగాయి మాట్లాడదాం. సార్, మీరు 27వ తారీఖు సమ్మెకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం మీరు కూర్చున్నారు. సమస్యలకు సంబంధించి ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా స్పష్టత వచ్చిందా? ఏం చెప్పారు? ప్రభుత్వం మాకు సంబంధించినటువంటి 12వ పిఆర్కి సంబంధించి జాప్యం అవుతుంది కాబట్టి 30% ఐఆర్ ఇవ్వాలని కోరి ఉన్నాము. దానికి ప్రభుత్వం మేము ఒకేసారి పిఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తాము కాబట్టి జూన్ నెల వరకు మాకు సమయం ఇవ్వండి అనేసి వారు కోరడం జరిగింది. అదేవిధంగా మెడిసినల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి సంబంధించి కూడా మేము పాజిటివ్గా ఉన్నాము. కాబట్టి అదేవిధంగా 1/9/2004 ముందు ఉన్నటువంటి డిఎస్సిలో ఉన్నటువంటి టీచర్స్ కానీ అలాగే పోలీసులు కానీ మిగతా ఎంప్లాయీస్ ఎవరైతే నోటిఫికేషన్ డిఎస్సి 2004 ముందు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓపీఎస్ చేయాలని చెప్పాం. దానికి కూడా మేము పాజిటివ్గా ఉన్నామని అనేసి వారు చెప్పారు. అన్ని పాజిటివ్గా ఉన్నారు కానీ ఏది కూడా రిటర్న్గా ఇవ్వలేదు. రిటర్న్గా ఇచ్చేంత వరకు మా ఉద్యమం కొనసాగుద్దని మేము ఇప్పుడు స్పష్టంగా తెలియజేస్తున్నాం. అంటే రిటర్న్గా ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించారా లేదా ఇవ్వమని ఉంటున్నారు? మినిట్స్ ఇస్తామని చెప్పారు కాబట్టి మినిట్స్ కాదు మాకు రిటర్న్గా ఇవ్వాలనేసి మేము కోరుతా ఉన్నాం. పిఆర్సీకి ఇప్పటి వరకు ఐఆర్ ఇవ్వడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. ఐఆర్ ప్లేస్లో ఒకేసారి జూన్ జూలైలోనే పిఆర్సీ ఇస్తామని చెప్పారని చెప్తున్నారు. అది సాంప్రదాయంగా వస్తుంది. ఈ యొక్క ప్రభుత్వం మరి కొత్త పంతులు దొక్కి ఐఆర్ ఇవ్వమే మేము డైరెక్ట్గా పిఆర్సీ ఇస్తామని చెప్తుంది. మరి దానికి మేము కూడా మా ఉద్యోగ సంఘాలు అంత ఆశాజనకంగా లేవు, అంత ఆవేదనతో ఐఆర్ ఇవ్వలేదన్న డిసప్పాయింట్ మూడ్లోనే మా ఉద్యోగ సంఘాలు మొత్తం కూడా ఉన్నాయి. అందుకనే యాజిటేషన్ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తాం, తెలియజేస్తాం. 27వ తారీఖు కార్యక్రమానికి సంబంధించి ఎప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం, ఉద్యమం కొనసాగిస్తున్నారని చెప్తున్నారు కదా, దానికి 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా 2-3 రోజుల్లో 27వ తారీఖు పిలుపునిచ్చిన చెలో అసెంబ్లీకి సంబంధించి ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి సార్ మీరు ఎలాంటి డిమాండ్స్ మీరు చెప్పారు? ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా 30% ఐఆర్ అనేది మేము డిమాండ్ చేశాం. అయితే ఐఆర్ మీద మేము లేట్ చేసే ఉద్దేశంతో ఐఆర్ ఇస్తాం తప్ప మేము లేట్ చేయబోవట్లేదు. పిఆర్సీ ఇస్తామంటున్నారు కానీ మేము దాన్ని నమ్మబోవట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో పిఆర్సీకి ముందు ఐఆర్ ఇవ్వడం అనేది మా డిమాండ్. ఐఆర్ ఇచ్చే వరకు కూడా మేము ఉద్యమ కార్యాచరణ యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నాం. ఇందులో కీలకమైంది ఏంటంటే మా ఉపాధ్యాయులుగా మాకు 2003 డిఎస్సీ వాళ్ళు 9,500 మంది టీచర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు ఒక 2,000 మంది లోపు మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే 90% సుమారు పాత పెన్షన్ వరకు చూస్తూ ఉన్నారు. దాని మీద సానుకూలంగా ఉన్నారన్నారు. సానుకూలత 2 మీటింగ్ల నుంచి కూడా సానుకూలంగానే ఉన్నామని చెప్తా ఉన్నారు. మేము కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాటిని జీవో రూపంలో ఇవ్వాలని చెప్తా ఉన్నాం. 11,000 మంది ఉపాధ్యాయులందరూ కూడా పాత పెన్షన్ విధానం అమలు చేస్తూ 2003 డిఎస్సీ వాళ్ళకి తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలి. ఆ తర్వాత మేము పునరాలోచన చేస్తాం మిగతా విషయాల మీద. అట్లాగే మాకు ఉన్నటువంటి 18,000 కోట్ల రూపాయల బకాయిలు వాళ్ళు చెప్తా ఉన్నారు. సుమారుగా 21,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇందులో ఈ రోజుకి 150 కోట్ల బకాయిలు మాత్రమే రిలీజ్ చేశారు. ఇవి మిగతా అన్ని కూడా కంటిన్యూగా చేస్తామంటున్నారు. వాటి మీద కూడా ఉత్తర్వులు ఇవ్వాలి. ఆర్థికంగామైనటువంటి ఉత్తర్వులు, అలాగే 2003 డిఎస్సీ మీద ఇది, అలాగే క్వాంటమ్ పెన్షన్ మీద ఉత్తర్వులు, ఈ మూడింటిని ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మీరు ఐఆర్ ఇచ్చేది లేదని తెలుసుకున్న తర్వాత మాత్రం మేము ఉద్యమం మీద మేము వెనకడుగు వేసేది లేదని అనేది మీకు సెక్రటేరియట్ మీటింగ్లో తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇదే చెప్తున్నారు. ఐఆర్కి సంబంధించి ఒక స్పష్టమైన లిఖితపూర్వక ఒక జీవో రూపంలో వస్తేనే తగ్గుతామని చెప్తున్నారు. ఎందుకంటే ఐఆర్ అనేది గత ప్రభుత్వాల నుంచి ఇస్తున్నాయి కానీ పిఆర్సీ ఈసారి ఇస్తామని చెప్తున్నారు. ఐఆర్ 30% ఇవ్వాలని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళని చెప్తున్నారు. ఏదేమన్నా ప్రస్తుతం అయితే ఏపీఎన్జీఓలు 27వ తారీఖు పిలుపునిచ్చినటువంటి చెలో విజయవాడ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. అయితే 2-3 రోజులు దీనికి సంబంధించినటువంటి నిర్ణయం సెక్రటేరియట్ సమావేశం నిర్వహించుకుని దానిపైన పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటామని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రాయి షార్ట్ టీవీ, సచివాలయం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.